కూడా నాకు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా నాకు దొరకలేదు. ఇంతకు బ్లౌజెస్ అని చూపించట్లేదండి, ఇన్ని స్టిచ్ చేశానని చూపించట్లేదు. ర్యాండమ్గా నేను ఇన్కమ్ మాత్రం చూపిస్తున్నాను. ఓకే, ఇంకా నాకు చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడన్నట్టు నేను చేసే వర్క్కి ఇంకా మా సారు హెల్ప్ చేస్తారు కాబట్టి శారీ ఫాల్స్ తను వేస్తారు. దాదాపు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే మీకు తీసుకొచ్చాను. కొత్త సంవత్సరం కొత్త ఆశలతో మీ అందరికి కూడా మంచి జరగాలని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ మంచి మంచి వీడియోస్ తోటి మిమ్మల్ని మోటివేట్ చేయాలన్నదే నా గోల్. అలాగే టైలరింగ్ చేస్తూ మనం టెన్షన్ లేకుండా ఒక సిస్టమేటిక్గా ఎలాగ మనం లీడ్ చేయొచ్చు, వర్క్ ఎలా చేసుకోవచ్చు అన్నది మనకి హెల్ప్ అయ్యేటువంటి విషయాలు మీకు షేర్ చేస్తాను. మీకు ఇంతకుముందే నేను చెప్పాను కదా, టైలరింగ్ చేసేటప్పుడు మనం బుక్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. బుక్స్ మెయింటైన్ చేస్తే మనకేంటి బెనిఫిట్ అన్నది ఒక వీడియో చేశాను. అలాగే ఇప్పుడు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం స్టార్ట్ అయింది కాబట్టి ఎంతో కొంతమందికి కొంత ఇన్ఫర్మేషన్గా వాళ్ళు సిస్టమేటిక్గా చేసుకోవడానికి ఎలా హెల్ప్ అవుతుంది. అలాగే చేసిన వర్క్ని మనం ఎంత అమౌంట్ మనం సంపాదిస్తున్నామన్నది చెక్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మనం చేసిన వర్క్కి మనం సాటిస్ఫాక్షన్గా ఫీల్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చేయడానికి, రీఛార్జ్ అవ్వడానికి ఇలా బుక్ మెయింటెనెన్స్ ఎలా హెల్ప్ అవుతాయి. అలాగే ఎంతోమంది మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి అనుభవం అవుతూ ఉంటుంది. మంచి మంచి కస్టమర్స్ మనకి ఎంతో ఉండి వెన్నంటూ మనల్ని ప్రోత్సహించి మనల్ని ముందుకి జరుపుతూ ఉన్నా కూడా వెనక్కి లాగడానికి ఎంతోమంది, కొంతమంది, అందరూ అనను, కొంతమంది ఒకరిద్దరు మనకి తగులుతూ ఉంటారు. అమౌంట్ మనకి ఇవ్వకుండా ఆపేసేయడము కొంత ఉంటుంటాయి. అలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉన్నా కూడా మనం పాజిటివ్లో ఎట్లా చూసుకొని మనం మెయింటైన్ చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్ళొచ్చు, నాకు తెలిసినటువంటి సలహాలు మీకు నేను ఎట్లా మెయింటైన్ చేస్తాను బుక్స్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. జెన్యూన్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని ఫాలో అయ్యేవారు ఉంటే, నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మంచి వీడియోస్ వేస్తున్నా కూడా వాటికి రీచ్ అనేది చాలా వరకు తగ్గిందనమాట. అయినా పర్లేదు, నేను చెప్పాను కదా, ఇద్దరికి హెల్ప్ అయినా ఒక్కరికి హెల్ప్ అయినా నేను నా యొక్క సాటిస్ఫాక్షన్ తోటి ఈ వీడియోస్ చేస్తున్నాను. ఓకే, అయితే మీకు నేను బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. అసలు నేను ఇదిగోండి మామూలుగా బుక్స్ ఎలా మెయింటైన్ చేస్తాను, నేను ఇన్కమ్ని కూడా ఎలాగా లెక్క వేసుకుంటూ మీకు నేను మెయింటైన్ చేస్తానన్నది చూపిస్తాను. దాదాపు ఎవరు అయితే ఇంత జెన్యూన్గా వీడియో అయితే చేసి ఉండరు, ఇన్కమ్తో సహా చూపిస్తూ ఎవరు చేయరు. కానీ నాకెందుకో కాస్తన్న మోటివేట్ అవుతారు కదా అన్న ఫీల్ తోటి మీరు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటారు కదా అనేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఓల్డ్ బుక్స్ అలాగే కొత్త బుక్స్ తోటి ఎలా ప్లాన్ చేయాలి. ఓకే, వీడియో అయితే చూసేసేయండి. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, నేను అదే అడుగుతుంది మీ నుంచి. ఓకే, వీడియో అయితే చూసేసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి 2024 అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ నేను టైలరింగ్కి సంబంధించినటువంటి బుక్స్, అంటే నేను బుకింగ్ తీసుకోవడం, ఏ డేట్స్కి ఇవ్వాలి ఏంటన్నది ఈ బుక్ మెయింటైన్ చేస్తాను. బట్ ఇవైతే చూపించడానికి అవ్వదు, ఎందుకంటే మనం కస్టమర్స్ నేమ్స్ రాసుకుంటాం, వాళ్ళు కొలతలు అనేది ఉంటాయి, ఇంకా మొత్తం కూడా ఈ బుక్స్లో ఉంటాయి. కాబట్టి నేను ఇవేమో మామూలుగా కొలతలు తీసుకోవడానికి, బుకింగ్ తీసుకోవడానికి ఇలా బుక్ మెయింటైన్ చేస్తాను. ఇవి వచ్చేసి నేను ఏ రోజు ఎవరెవరే స్టిచ్ చేయాలి, ఎంత స్టిచ్ చేసుకున్నాను ఏంటన్నది నేను ఇందులో రాసుకుంటాను అనమాట. అట్లా ఈ 2 బుక్స్ అయితే నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. మీకు ఐడియా కూడా నేను బుక్ పైన రాసి మీకు చూపిస్తాను. ఓకే, ఇవైతే నేమ్స్ ఉంటాయి, ఇక పర్సనల్గా కొలతలు ఉంటాయి కాబట్టి నేను ఈ బుక్స్ అయితే షేర్ చేయట్లేదు. ఎంత జెన్యూన్గా షేర్ చేసినా కూడా నాకు కూడా కొన్ని పర్సనల్ ఉంటాయి కదా, అట్లా. ఓకే, ఐడియాస్ మాత్రం ఇస్తాను. మీరు ఇందులో ఐడియాస్ తీసుకొని మీరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసుకుంటారో మీరు చూడండి. అలాగే నేను చేసినటువంటి ఇప్పుడు ఈ ఇయర్లో నేను చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్ అవ్వకుండా ఉండటానికి నాకు ఇవి హెల్ప్ అవుతున్నాయి అన్నమాట, హెల్ప్ అవుతాయి అన్నమాట. అంతే, మీకు కూడా అలాగా హెల్ప్ అవుతాయని షేర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇవైతే మనం మెయింటైన్ చేసుకోవడానికి. అట్లాగే మీకు ఇది వచ్చేసి మనం ఇన్కమ్ గురించి మీకు చూపిస్తాను క్లియర్గా. బట్ దానికంటే ముందు ఇప్పుడు ఈ ఓల్డ్ బుక్స్ అయితే నేను తీసేయడం అంటే పక్కన పడేయను. ఇవి కూడా ఉండాల్సిందే. మనకి ఇయర్ అయిపోయినా కూడా మనకు ఓల్డ్ కస్టమర్స్ ఉంటారు. మనం వెనక ఇవ్వాల్సినవి, మనకి రావాల్సినవి
కొలతలు అట్లాంటివి ఉంటాయి కాబట్టి ఇది పక్కన వేయటం జరగదు. ఇవి కూడా మెయింటైన్ చేసుకుంటూ ఇవి ఉంచుకొని ఫ్రెష్గా మళ్ళీ ఇయర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బుకింగ్ తీసుకోవడానికైతే నేను ఇట్లా బుక్స్ తీసుకుంటాను. అలా ప్రతి ఇయర్ నేను మార్చుకుంటూ ఉంటాను. షాప్ రన్ చేసుకున్నప్పుడు కూడా అప్పటివి కూడా నా దగ్గర ఉంటూ ఉంటాయి అన్నమాట బుక్స్. నేనైతే పక్కకు తీసాను, ఎందుకంటే ఓల్డ్ కస్టమర్స్ మన దగ్గర ఇయర్స్ నుంచి వస్తుంటారు కదా, ఇలాగా ఆ ఓల్డ్ కస్టమర్స్వి అలా ఉంటాయి కాబట్టి నేను ఇవి అయితే పక్కన పడేను, ఉంచుకుంటాము. బట్ ఇయర్ మనకి చేసే కొత్త వాళ్ళు యాడ్ అవుతుంటారు, ఒక సిస్టమేటిక్గా ఉంటుందని ఇలా మెయింటైన్ చేస్తాను. ఇది చిన్న బుక్ వచ్చేసి మనం రఫ్గా బిల్ అనేది టాలీ చేసి కస్టమర్కి చూపించడానికి ఉంటుంది రఫ్గా. అంటే మనం ఎన్ని బ్లౌజెస్ అవుతాయి, ఎంత లైనింగ్ అవుతుంది, రఫ్గా మనం అమౌంట్ వేసి ఇవ్వడానికి, ఫుల్ అమౌంట్ వేసి ఇవ్వడానికి వేరే మనం ఒక బిల్ అనేది మెయింటైన్ చేస్తాము. ఇక ఇది వచ్చేసి ఇప్పుడు నేను కొత్తగా స్టార్ట్ చేస్తున్నటువంటి డైరీ అనమాట. అంటే టైలరింగ్ డైరీ కస్టమర్స్వి బుకింగ్ చేసుకోవడానికి. ఎలా అంటే నేను ఆలోచించి నేను తీసుకున్నది. ఇంతకుముందు నార్మల్ ఈ బుక్స్ తీసుకున్నాను, అంటే ఇట్లా నార్మల్గా ఉంటాయి కదా, మీకు ఇలా చూపిస్తాను. షాప్ పర్పస్ అయితే ఇలా కార్డ్స్ కొట్టించుకోవడం బెస్ట్ అండి. మనకి రెగ్యులర్గా షాప్ మెయింటైన్ చేసేవారైతే ఇందులో చూడండి, షాప్ నెంబరు, బుకింగ్, డెలివరీ, అట్లా మోడల్ బ్లౌజ్ అయితే ఇంత, పట్టు బ్లౌజ్ ఇంత, మగ్గం వర్క్ బ్లౌజ్ అని ఇలా కొట్టించుకుంటే బాగుంటుంది. నావి ఉన్నాయి, నేను ఇట్లాగే మెయింటైన్ చేస్తాను. కొంతమంది బిల్లు జెంట్స్ని పంపించేసి బట్టలు తీసుకెళ్తారనమాట. మనకి బుకింగ్ ఇచ్చేటప్పుడు లేడీస్ వచ్చి కొలతలు ఇస్తారు. కొంతమంది వాళ్ళు వీలున్నప్పుడు వాళ్ళ రిలేటివ్స్ని పంపించినప్పుడు మనకి కార్డు ఉంటే మనకి తేడా పడకుండా ఉంటుందన్నమాట. అదొకటి. మనకి ఇట్లా ప్లెయిన్ ఉంటాయి కదా, నేను ఇంతకుముందు ఇలా మెయింటైన్ చేశాను. నాకు కొంచెం మెమరీ పవర్ తగ్గిందనమాట. ఎందుకు అని అంటే కొంతమందివి మర్చిపోవడము అలా జరుగుతూ ఉంది. ఆ టైంకి లాస్ట్ మినిట్లో స్టిచ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందివి అయితే పాపం అలా ఆగిపోయినాయి, జరిగిందనమాట. మ్యాక్సిమం ఈ న్యూ ఇయర్కి క్లియర్ చేశాను, కానీ 2-3 ఉన్నాయి, అవి కూడా కవర్ చేసేస్తే ఇక పీస్ఫుల్గా నేను ఈ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుంది. దానికోసం నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. డైరీనే నా టైలరింగ్ బుక్ లాగా, అంటే బుకింగ్ తీసుకోవడానికి. ఎలా అంటే నేను అనుకుంటుంది, ఇక మీకు చూపించాక స్టార్ట్ చేద్దాంలే, మీరు కూడా హెల్ప్ అవుతుంది, రోజులు గడిస్తే మీరు తీసుకోవాలనుకున్నా ఇబ్బంది పడకుండా ఉంటారనేసి. ఇప్పుడు ఇలాంటి బుక్ అనుకోండి, మనకి కస్టమర్ వచ్చేసి మనకి బుకింగ్ ఏ మంత్లో ఇచ్చిందన్నది మనకి నోట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా. అందుకోసం ఇప్పుడు జనవరి ఉందనుకోండి, ఇదిగోండి జనవరి మనకి ఈరోజు బుకింగ్ తీసుకోవడం, మనం ఇవ్వాల్సిన డేటు ఇక్కడ రాసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. సెకండ్ డేట్ అంటే నేను ఇంతకుముందు ఎట్లా చేసేదాన్ని అంటే ఈ బుక్లో రన్నింగ్గా రాసుకునేదాన్ని, డేట్స్ నేనుగా రాసుకునేదాన్ని రన్నింగ్గా. అప్పుడు కొంచెం నేను మర్చిపోవడానికి నాకు అవకాశం అనిపిస్తుంది, మర్చిపోతున్నాను అనిపిస్తుంది. అలా కాకుండా ఇట్లా రన్నింగ్గా కాకుండా ఏ కస్టమర్కి ఆ పేజ్ అనేది పెట్టేసుకుంటే, ఇప్పుడు ఒకే కస్టమర్ ఇచ్చారనుకోండి, వాళ్ళ యొక్క కొలతలు, ఆ డేటు, ఈ డేట్లోనే నేను బుక్ చేసుకుంటే, నేను డెలివరీ డేట్ వచ్చేసి ఇక్కడ కింద వేసుకుంటే నాకు జస్ట్ బుక్ అనేది చూసుకున్నాక నాకు అర్థమవుతుంది ఈ రోజుకి నేను ఏ డేట్ ఎవరీ స్టిచ్ చేయాలి, ఈ నెక్స్ట్ డే ఎవరీ స్టిచ్ చేయాలన్నది నాకు ఈ బుక్ తీసుకుంటే నాకు ఈజీగా అనిపిస్తుంది. ప్లస్ మంత్ వైజ్ ఉంటుంది కాబట్టి కొంతమంది నెలల తరబడి మర్చిపోయిన వారు కూడా ఉంటారంటే, ఇప్పుడు ఈ మంత్ ఇచ్చారనుకోండి, ఒక 2 months వరకు కాంటాక్ట్లో ఉండరు. అలాంటి వారి వచ్చేసి మళ్ళీ మేము ఇచ్చాము అని అంటే మనం బుక్ మొత్తం తిరిగేసుకుంటే మనకి మంత్స్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. ఇలా ఉంటే మనకి ఈ మంత్లో ఇచ్చెళ్ళారు వాళ్ళు, మనకి కార్డు ఇస్తాం కదా, కార్డు కానీ స్లిప్ కానీ ఈ మంత్లో అని అంటే మనం ఆ మంత్ ఓపెన్ చేసేసుకొని పలానా నెంబర్ అని మనం తీసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందని నాకు అనిపించింది. మనం పెట్టే అమౌంట్ ఒక్కసారే కదా, అంటే ఈ బుక్కు కూడా మనం అమౌంట్ పెట్టాలా అని ఆలోచించే వాళ్ళకి ఇలాంటివి అవసరం లేదు. మనం పీస్ఫుల్గా మన కస్టమర్ని మర్చిపోకుండా మనం ఈరోజు ఇంత వర్క్ చేసుకున్నాము, ఈరోజు డెలివరీ ఇవ్వాలి అని మెయింటైన్ చేయాలి పక్కాగా అనుకుంటే మాత్రం ఇది కొంచెం మనకి టెన్షన్ తగ్గించే వాటిల్లో ఇది ఒక ప్లేస్ ఉంటుంది. చాలామంది పర్సనల్ డైరీ అయితే మెయింటైన్ చేస్తారు, పర్సనల్గా డైరీ మెయింటెనెన్స్, అలాగా మనం వర్క్కి మెయింటైన్ చేసుకుందాము. ఓకే, ఇప్పుడు ఈ మంత్ మొత్తం మనం ఇట్లా బుకింగ్ తీసుకుంటూ మనం ఇక్కడ ఏ డేట్ ఇవ్వాలన్నది మనం ఇక్కడ రాసేసుకుంటే సరిపోతుంది. ప్లస్ మనకి ఒక కస్టమర్కి ఒక పేజీ కేటాయిస్తాం కాబట్టి వాళ్ళు ఏమన్నా రిమార్క్స్ చెప్పినా ఇక్కడే రాసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను ఇప్పుడైతే బుక్ కాకుండా ఇలా డైరీ మెయింటైన్ చేద్దామని స్టార్ట్ చేశాను. అదేవిధంగా ఇప్పుడు మంత్ మొత్తం కూడా మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, ఈ మంత్ స్టిచ్చింగ్ చేశాక ఈ జనవరిలో మనం చూడండి ఇక్కడ కాలం ఉంటుంది,
మనకి ఇప్పుడు జనవరి, ఇది జనవరి అయిపోయింది కదా, ఒకవేళ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను, ఈ జనవరి అయిపోయింది అనుకోండి, ఈ జనవరికి సంబంధించినటువంటి కాలం ఇక్కడ ఉంటుంది ఇది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనం జనవరి 1 రోజు ఎంత అమౌంట్ స్టిచ్ చేసుకున్నామో ఇక్కడ మనకి ఖర్చు ఎంత అన్నది ఈ కాలంలోనే రాసుకుంటా వెళ్ళేస్తే మనకి మంత్ మొత్తం ఎంత మనీ మనం ఇన్కమ్ అనేది మనం గెయిన్ చేయగలిగాము, ఎంత ఖర్చు అయింది అన్నది మనం ఇక్కడ టాలీ చేసుకోవడానికి ఒకే బుక్ మెయింటైన్ అనేది అవుతుందని నేను ఈ బుక్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా పర్సనల్గా అంటే పెద్ద డైరీ మెయింటైన్ చేసే అంత అయితే నాకు అలవాటు లేదు. ఎప్పుడో ఒక 10-12 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక డైరీ మెయింటైన్ చేశాను, సగంలోనే ఆపేశాను. కానీ ఇంకా ఇది పర్సనల్ డైరీ. పర్సనల్ అంటే నేను పర్సనల్గా డైరీ అని కాకుండా నాకు గీతా పఠనం అనేది స్టార్ట్ చేశాను అనమాట. గీతా పఠనం స్టార్ట్ చేసి నాకు ఆధ్యాత్మిక వైపు ఎలా మెయింటైన్ చేసుకోవడానికి అంటే ఈరోజు నేను భగవద్గీత ఈ శ్లోకం చదివితే ఆ శ్లోకం నుంచి నేను ఏ జ్ఞానం అనేది తెలుసుకున్నాను అన్నది నేను రివ్యూ రాసుకోవడం కోసం ఇది పర్సనల్ డైరీ అనేది ఒకటి తెచ్చుకున్నాను అనమాట. ఓకే, ఇది పక్కన పెట్టేస్తే, ఇది పర్సనల్ కదా, ఇది పక్కన పెట్టేస్తే ఇదైతే టైలరింగ్ సంబంధించింది, మీకు హెల్ప్ అవుతుందని. అలాగే ఓకే, మనం డైరీ మెయింటైన్ చేస్తున్నాము, కస్టమర్ బుకింగ్ తీసుకుంటున్నాము, డెలివరీ అనేది ఏ డేట్ అన్నది బుక్ చేసుకున్నాము, అలాగే రఫ్గా అనేది మనం బిల్లు రఫ్గా వేసి ఇవ్వడానికి అనేది చూసేసాము. అలాగే మనం డే స్టార్ట్ చేసిన తర్వాత మనం ఎన్ని స్టిచ్ చేయాలి, ఎవరి స్టిచ్ చేయాలన్నది కూడా మనం ఒక చిన్న బుక్లెట్ అయితే ఇట్లాగా మెయింటైన్ చేసేసి ఈ రోజుకి మనం ఇది స్టిచ్ చేసేసాము అయిపోయింది అనేసి మనం మెయింటైన్ చేస్తే మనకు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుందని ఈ చిన్న టిప్. ఈ టిప్ అయితే నేను మా పాప దగ్గర నేర్చుకున్నాను. తను ఇంతకుముందు ఇలాగే మెయింటైన్ చేసేదనమాట. ఈరోజు ఈ వర్క్ కంప్లీట్ చేసుకున్నాను, ఈ వర్క్ కంప్లీట్ చెయ్యాలి అనేసి ఒక డోర్ మీద అంటించుకునేది ప్రతిరోజు. అది తీసుకుంటూ ఉండేది. ఆ హాబీ అయితే నేను చూసేదాన్ని, బట్ నేనైతే ఫాలో అవ్వలేదు. కానీ ఈ ఇయర్ అయితే నేను కూడా ఇది ఫాలో అవ్వాలి, టెన్షన్ లేకుండా ఉంటుంది అన్నది నేను గమనించాను. అందుకోసం మీకు ఇందులో ఏది హెల్ప్ అయితే అది ఫాలో అవ్వండి. అదేవిధంగా మెయిన్ పాయింట్, మనం ఎంత స్టిచ్ చేసినా కూడా మనం ఇన్కమ్ అనేది చూసుకుంటే మనకి ఆ యొక్క ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది. నెక్స్ట్ మంత్ మనం ఇంకా వర్క్ చేయాలి, నెక్స్ట్ డే ఇంకా వర్క్ చేయాలి, లేదు ఇంతవరకు చేసినా కూడా మనకి అంతవరకు అయిపోయింది అనేసి. బట్ ఇందులో నుంచి నేనైతే మీకు ఒక మంత్దే నేను జస్ట్ మీకు హెల్ప్ అవుతుందనేసి చూపిస్తాను. ఇది చాలా జెన్యున్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఇది ఫిక్స్ అని చెప్పను, ఒక ఐడియా కోసం అంతే. ఒక డిసెంబర్ మంతే చూసుకుందాం, మీకు ఎగ్జాంపుల్కి నేను చూపిస్తున్నాను మనం ఎట్లా ఇన్కమ్ అనేది మనం లెక్క వేసుకోవచ్చు అన్నది. డిసెంబర్ 1 12th మంత్ 2024 ఈ మంత్లో మీరు ఇన్ కేస్ ఇంతకి మీరు స్టిచ్ చేశారనుకోండి, ఇంత ఖర్చు, ఇది ఖర్చు అంటే మనకి ఫాల్స్, లైనింగ్స్, దారాలు ఖర్చు. ఓకే, ఇట్లా టాలీ చేసుకోండి. ఇది అందరికీ కాదు, అలా మేము చేసుకోవాలి అన్న వాళ్ళకి ఇదైతే ఇంతవరకు ఎవరు కూడా రివీల్ చేయరు. కానీ నేను సాహసం చేసేసి మీకు ఒక మంత్ అయితే రివీల్ చేస్తున్నాను. నాకన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు, తక్కువ ఇన్కమ్ సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు. కానీ నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందే, నాకు ఇన్కమ్ బేస్ కాదు, నేను ఎంత చేశా అన్నది నాకు సాటిస్ఫాక్షన్ అనేది నాకు ముఖ్యం. ఇందులో మీరు ఇట్లా వేసుకోండి, ఈ డేటున మనం ఇంత స్టిచ్ చేసాము, ఇంత అమౌంట్ మనకి ఖర్చు అయింది. సెకండ్ డేట్ ఇంత స్టిచ్ చేసాం, ఇంత అమౌంట్ ఖర్చు అయింది. థర్డ్ డేట్ ఇంత స్టిచ్ చేసాం, ఇంత అమౌంట్ ఖర్చు అయింది. ఇందులో మనకి హాలిడేస్ ఉంటాయి, మనం హెల్త్ బాగాలేకనో లేకపోతే ఊరెళ్ళడమో ఇలా జరుగుతాయి. అలాంటివి మీరు ఇట్లా ఖాళీ పెట్టేసుకోండి. ఒక్కొక్కరు లైనింగ్స్, ఫాల్స్ అంతా మెటీరియల్ తెచ్చిస్తారు. అలాంటప్పుడు మనకి ఖర్చు ఉండదు, అంటే థ్రెడ్ ఖర్చు ఉంటుంది, థ్రెడ్ పైపింగ్ ఖర్చు ఉంటుంది. అది విడిగా మనం సపరేట్గా వేసుకుందాము. ఓకే, ర్యాండమ్గా అంటే ఇప్పుడు ఒక థ్రెడ్ బాక్సే తెచ్చేసుకున్నాం అనుకోండి ఒక టైము, మనం ఏం చేయాలంటే ఈ ఇన్కంలో నుంచే మనం ఆ థ్రెడ్ బాక్స్ ఖర్చు పెట్టడం, ఆ ఆయిల్ ఖర్చు పెట్టడం, అలాగే లైనింగు, ఫాల్స్ అట్లా మొత్తం ఇందులోనే తీయాలన్నమాట. అప్పుడే మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇంతకుముందు నేను ఇట్లా ఫాలో అయ్యేదాన్ని కాదు, షాప్ మెయింటైన్ చేసేటప్పుడు మాత్రమే ఫాలో అయ్యాను. తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు సహజంగా ఇంట్లో వాడుతుంటాం కదా, వాడతాము, మళ్ళీ ఇది అటు ఇటు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి మనకి మంత్కి వచ్చేసరికి అమౌంట్ కనిపించదు. ఏదైనా అవసరం అయ్యి ఏదైనా చేయాలంటే కూడా మనం మళ్ళీ ఇంట్లో వాళ్ళని అడగాల్సి వచ్చి
ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట మన అవసరమైతే. అలా కాకుండా ఇలా అనుకోండి, మీకు ఒక అమౌంట్ కనిపిస్తుంది, ఆ అమౌంట్ని మళ్ళీ మీరు ఇంట్లో వాళ్ళకి ఒక అమౌంట్గా హెల్ప్ చేయడానికి అవుతుందన్నమాట. సరే, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, దయచేసి చెప్తున్నాను. ఇది నా ఫిక్స్డ్ అమౌంట్ కాదు. అలానే నాకన్నీ ఎక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు, తక్కువ సంపాదించే వాళ్ళు ఉంటారు. కానీ ఒక 1 మంత్ది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇప్పుడు మనం స్టిచ్ అయిన రోజు ఉంటుంది కదా, ఆ రోజు ఇలా ఉంటుంది. లేదు మనం ఊరు వెళ్ళామనుకోండి, హాఫ్ డేనే మనం వర్క్ చేస్తాం. హాఫ్ డే వర్క్ చేసినప్పుడు మనకి ఇంకొంచెం తక్కువ అమౌంట్ ఉంటుంది. లేదు ఇంకొక రోజు మనకి హెల్తే బాగాలేదు, అప్పుడు అలా ఉంటుంది. లేదు మనకి సీజన్ అప్పుడు, అంటే ఎప్పుడన్నా మనకి పెళ్ళిళ్ళవో ఫంక్షన్వో అలాంటివి ఉన్నప్పుడు కొంచెం అమౌంట్ కనిపిస్తుంది. అలా అనమాట. ఇలాగ మీరు టాలీ చేసుకోండి. ఇదంతా ఖర్చు రాసుకోండి, ఇది అమౌంట్ రాసుకోండి. నాది ఇది ఓన్లీ మీకు డిసెంబర్ది మాత్రం షేర్ చేస్తున్నాను. నాకు అది కాక ఫింగర్ అనేది ప్రాబ్లం అయ్యి నేను ఒక 2 days 3 days వరుసన వర్క్ చేయలేదు. ఇదిగోండి, ఆ రోజు మాత్రం ఫింగర్ పడిన రోజు మాత్రం వర్క్ చేశాను. ఇంకా తర్వాత మళ్ళీ వర్క్ చేయలేదు. తర్వాత మళ్ళీ తప్పనిసరి నెక్స్ట్ డే మాత్రం ఒక బ్లౌజ్ ఆల్టరేషన్ ఉంటే చేయాల్సి వచ్చినవి. అట్లా నేను ఇక్కడ ఇన్ని బ్లౌజెస్ అని చూపించట్లేదండి, ఇన్ని స్టిచ్ చేశానని చూపించట్లేదు. ర్యాండమ్గా నేను ఇన్కమ్ మాత్రం చూపిస్తున్నాను. ఓకే, ఇట్లా మీరు ఇలా లెక్కేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మంత్ ఇన్కమ్ మొత్తం ఇక్కడ వేసేసుకోండి. అయిన ఖర్చు ఇంత వేసుకోండి, దీంట్లో నుంచి ఇది తీసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఒకటి ఉంది. అది ఏంటి అని అంటే, మనం లెక్కల వరకు డైరీలో ఉంటాయి, మనం ఖర్చు పెట్టేవి డైరీలో ఉంటాయి, మనకి వసూలు అయ్యేవి మాత్రం ఇందులో మాత్రం ఒక 30% ఒక్కొక్కసారి హాఫ్ అమౌంటే ఉంటుంది. అవి ఎప్పుడో ఫ్యూచర్లో ఇస్తారనమాట. ఒక్కొక్కరు అసలు డుమ్మా కొట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అక్క అలా కూడా ఉంటారా అని అంటే, టైలరింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మీకు తెలుసుంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇయర్స్ నుంచి ఇవ్వని వాళ్ళని కూడా ఎప్పటికీ ఫోన్ కాల్స్ చేసేసి విసుగు చెంది వదిలేసిన వాళ్ళు ఉంటారు. కానీ అలాంటి వారికన్నా మనం మంచివారు, అంటే మనకి మంచిగా మెయింటైన్ అవుతున్న వారు ఉంటారు కదా, వాళ్ళని చూసే మనం టైలరింగ్ అనేది ఇన్స్పైర్గా ఫీల్ అయ్యి టైలరింగ్ చేయాల్సి వస్తుంది. అంటే మనకి టైం టు టైము ఇచ్చేవారు కూడా ఉంటారు కదా, అలాంటి వారు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది కదా, అలాగా. ఓకే, ఇంట్లో మెయింటైన్ చేసేటప్పుడు అలాగా. మీకు షాప్ రన్ చేసే వాళ్ళకైతే ఒక ఐడియాగా నేను చెప్తాను. మీరు డేట్ వేసుకోండి. మీరు షాప్ తీసుకుని రన్ చేసేవాళ్ళు ఇలా డేట్ వేసుకోండి. ఈరోజు మనం స్టార్ట్ చేసాము, ఈరోజు వర్క్ అయింది, ఆ వర్క్ ఎంత వర్క్ అయింది ఇక్కడ ఆదాయం రాసుకోండి, మనకు వచ్చిన ఇన్కమ్. అలాగే ఖర్చు రాసుకోండి. మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడింగో లేకపోతే మగ్గం వర్క్స్ వేయించేవారు, లేకపోతే మీ దగ్గర వేస్తున్నారంటే వర్క్ సంబంధించింది రాసుకోండి. తర్వాత వర్కరు, మనం వర్కర్స్ని పెట్టుకుంటాం కదా, ఇక్కడ వర్కర్ ఒకరు కానీ ఇద్దరు కానీ ఉండుంటే ఈ వర్కర్కి ఇంత అమౌంట్ ఇస్తాం పర్ డే కానీ తీసేయండి. లేదు మీరే వర్కర్ లేకుండా మీరే షాప్ రన్ చేస్తున్నారంటే మీకు ఇక్కడే ఆదాయంలో యాడ్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ టీ ఖర్చు, టిఫిన్ ఖర్చు, స్నాక్స్ అట్లా ఉంటాయి కదా, అది కూడా సపరేట్గా రాసుకోండి. అదేవిధంగా ఖర్చు అంటే మీరు ఈ స్నాక్స్ ఖర్చు సపరేటు, ఇక్కడ మీకు టైలరింగ్ మెటీరియల్ సపరేట్ అండి. ఇప్పుడు వర్కర్స్ని మెయింటైన్ చేస్తున్నామంటే వాళ్ళకి టీయో స్నాక్స్ అట్లా ఉంటాయి కదా, ఇది సపరేట్ అనమాట. అలాగే రెంట్ వచ్చేసి మనం మంత్కి అనేది పే చేస్తాం కదా, దాన్ని మీరు డేకి కన్వర్ట్ చేసుకోండి. అంటే ఈరోజు ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఖర్చు లైనింగ్స్కి మనం మెటీరియల్కి పెట్టాము, వర్క్ వేయించినందుకు ఇంత పెట్టాం, వర్కర్కి ఇంత ఇచ్చాము, స్నాక్స్ టీకి ఇంత అయిపోయింది. వీటన్నిటిలో నుంచి మీకు వచ్చిన ఆదాయంలో నుంచి రెంట్ కూడా పే చేయాలి కదా, ఇది కూడా ఖర్చే. ఇది రెంట్ కూడా ఏ రోజుకి ఆ రోజు రాసుకోండి. అప్పుడు మీకు ఒక అమౌంట్ అనేది కనిపిస్తుంది. ఓకే, నాకు తెలిసినటువంటి టిప్స్ అయితే షేర్ చేశాను. బట్ నేను ఇంకా ఇంతకన్నా ఓపెన్గా ఇంతకన్నా క్లియర్గా చెప్పాలంటే కొంచెం ఇబ్బందే. ఈ వీడియో కూడా నాకు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా నాకు దొరకలేదు, ఇంతకుముందు దొరకలేదు. నేను ఇట్లా ప్లాన్ చేసుకున్నాక నాకు కొంచెం ఈజీగా అనిపించింది, దానికోసం అయితే మీకు షేర్ చేస్తున్నాను. ఓకే, ఇంత పెట్టాలా, ఈ బుక్స్ కూడా మెయింటైన్ చేయాలా, మనం అమౌంట్ పెట్టేసి మరీ బుక్స్ మెయింటైన్ చేయాలా అని ఆలోచించే వారికైతే కాదు. ఒక పీస్ఫుల్ మైండ్ తోటి మనం వర్క్ చేసుకోగలము అనుకుంటే మాత్రం ఈ టిప్స్ అయితే మీకు యూజ్ అవుతాయని నేను ఎంతో కొంత షేర్ చేయాలని అనిపించి షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు హెల్ప్ అయిందా, ఇది ఓకేనా, ఈ ప్లానింగ్ అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.